అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ రైలు ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి. జాబిల్లి చుట్టూ ఏముందో చంద్రయాన్ 3 గమనంపై ఎప్పటికప్పుడు సమాచారం. ఆధార్ మరియు వేలి ముద్రలతో జాగ్రత్త అంటున్న నిపుణులు. 2 పడక గదుల పంపిణీ విషయంలో శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్. పోలీస్ స్టేషన్లో ఉంచి రాత్రంతా కర్రలతో కొట్టారని మహిళా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గంగవరం పోర్టు వద్ద పోలీసులు కార్మికుల మధ్య తోపులాట. అగ్రదేశంలో చదివే అవకాశాన్ని అందిపుచ్చుకున్న విశాఖ విద్యార్థులు. తిరుమలలో ఏర్పాటు చేసిన బోన్లో చిక్కిన మరో చిరుత. పెత్తందారును ప్రతిబింబిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి. విరాట్ని కెప్టెన్గా కొనసాగించి ఉంటే భారత్కి పరిస్థితి వచ్చేది కాదు అంటున్న మాజీ కెప్టెన్ రషీద్. అన్నవరంలో ఘనంగా సత్యదేవుని మఖ నక్షత్ర పూజలు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సత్యదేవుని ఆలయంలో అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వర్తిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం మఖ నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ స్వామివారి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహావాచనం, ఋత్విక్ వరుణలు, వేద పారాయణలు, జపములు, మండపారాధన, నవగ్రహ మూలమంత్ర జపములు, చండీ పారాయణ, సూర్య నమస్కారములు, వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆజాద్ చంద్రశేఖర్, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పండితులను సత్కరించారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్టాపన చేపట్టారు. అదేవిధంగా శుక్రవారం సత్యవిద్య సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు స్వామివారి అమ్మవార్లకు అభిషేకం భక్తుల సమక్షంలో చేపట్టనున్నారు. ఉదయం జపములు, పారాయణాలు, నవగ్రహ మూలమంత్ర జపములు, ఆయుష్ హోమం అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 10 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను వెండి రథంపై ప్రాకార సేవ, రాత్రి 7 గంటల నుండి వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవము, వివిధ సాంస్కృతిక కార్యక్రమములతో అత్యంత వైభవంగా నిర్వహించబడును. సత్యవిధియ సందర్భంగా శ్రీ స్వామివారి చెంత కలముల పూజ చేయించి విద్యార్థులకు సదరు పూజ చేసిన సత్యకలములు ఉదయం 10 నుండి 12 గంటల మధ్య సమయంలో హాజరైన వారికి ఉచితంగా అందిస్తామన్నారు. సత్యవిధియ సందర్భంగా పవిత్రోత్సవములు, పూజ నిర్వహించబడును. పూజా కార్యక్రమంలో భక్తుల 50 మంది పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని అధికారులు కోరారు. సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ రైలు రద్దుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వందే భారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని, వందే భారత్ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు. జాబిల్లి చుట్టూ ఏముందో చంద్రయాన్ 3 గమనంపై ఎప్పటికప్పుడు సమాచారం. చంద్రయాన్ 3 గమనంపై ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా వెల్లడిస్తున్న సమాచారాన్ని హైదరాబాద్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు విశ్లేషించనున్నారు. వ్యోమనౌక చంద్రుడి వద్దకు ఎలా వెళ్ళనుంది, ఇతర దేశాలు చంద్రుడిపై పంపించిన వ్యోమనౌకలు, ల్యాండర్లు ఎలా వెళ్ళాయి అన్న అంశాలను వివరించనున్నారు. చంద్రుడికి సమీపంలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా గురువారం విడిపోనుంది. నాటి నుంచి వచ్చే వారం రోజులు ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి. 18న డి ఆర్బిట్ 1, 20న డి ఆర్బిట్ 2 కక్షలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు. ఆధార్ మరియు వేలి ముద్రలతో జాగ్రత్త అంటున్న నిపుణులు. సైబర్ మోసగాళ్ల గురి ఇప్పుడు వేలి ముద్రలపై పడింది. ప్రజల వేలి ముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీవి సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో బాధితులు ఈ తరహా మోసానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రణధీర్ బ్యాంకు ఖాతా నుంచి సోమవారం అర్ధరాత్రి 10,000 వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి.
ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చింది. డబ్బు విత్డ్రా అయినట్టు ఫోన్కు SMS వచ్చింది. ఉదయం SMS చూసుకొని తన ప్రమేయం లేకుండానే సొమ్ము వేరే ఖాతాలో జమ కావడంతో ఆయన కంగుతిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవల్ని అందించేందుకు RBI ఆమోదించిన ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టంలోని లొసుగులతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యవస్థలో భాగంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ల ఏర్పాటుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఇవి మినీ బ్యాంకులుగా పనిచేస్తాయి. ఈ CSPల ఏజెంట్లే బ్యాంకు ఖాతాలకు అవసరమైన నగదు బదిలీ చేస్తారు. 2 పడక గదుల పంపిణీ విషయంలో శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరవాసులకు ఎంతో కాలంగా ఊరిస్తున్న 2 పడక గదుల ఇళ్ల పంపిణీ మరో వారంలో మొదలు కానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని GHMC అధికారులను ఆదేశించారు. ఇళ్ల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్లో కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, GHMC ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ పలు సూచనలు చేశారు. మురికివాడల ఆధునీకరణలో భాగంగా అక్కడున్న గుడిసెలను తొలగించి 2 పడక గదుల ఇల్లు నిర్మించామని, అలాంటి గృహ సముదాయాల్లోని 4500 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశామన్నారు. సాధారణ దరఖాస్తుదారులకు ఉద్దేశించిన మరో 70,000 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటి సర్వే చేసి అర్హులకు ఎంపిక చేస్తామన్నారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని, ఇప్పటి వరకు లెక్కతెలిన అర్హుల పేర్లతో వారంలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని GHMCకి మంత్రి కేటీఆర్ సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉంచి రాత్రంతా కర్రలతో కొట్టారు అని కలకలం రేపుతున్న మహిళ ఆరోపణలు. నగరంలోని LB నగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచి లాఠీలతో కొట్టారని ఓ మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు LB నగర్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 15న రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు తనను వాహనంలో ఎక్కించుకొని ఠానాకు తీసుకెళ్లారని మీర్పేట నంది హిల్స్కు చెందిన మహిళ ఆరోపించారు. ఆపై మొబైల్ లాక్కొని చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. శరీర భాగాలపై లాఠీతో కొట్టారంటూ గాయాలు చూపించారు. బుధవారం ఉదయం తనకు పోలీసులు ఇంటికి పంపించారని ఆమె తెలిపారు. అయితే దీన్ని LB నగర్ పోలీసు ఖండించారు. మహిళ ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, దీనిపై విచారణ చేస్తామని LB నగర్ DCP సాయిశ్రీ చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంగవరం పోర్టు వద్ద పోలీసులు కార్మికుల మధ్య తోపులాట. విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం 36,000 చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అగ్రదేశంలో చదివే అవకాశాన్ని అందిపుచ్చుకున్న విశాఖ విద్యార్థులు. అమెరికా ప్రతి ఏటా విద్యార్థులకు కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రాం పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఓ ఏడాది పాటు అమెరికాలో డిప్లొమా చదివే అవకాశం కలుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇంకో దేశం వారు తెలుసుకోవడమే. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు అమెరికా సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు వారి సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి నెల అమెరికా ఈ విద్యార్థులకు ఉపకార వేతనం కూడా ఇస్తుంది. అక్కడి కుటుంబాలతో కలిసి చదువుకోవచ్చు. మన దేశంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 8 దశల్లో వడపోత తర్వాత విజయం దక్కింది. విశాఖ జిల్లా నుంచి 2 విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఇటీవల ఈ 2 విద్యార్థులను కలెక్టర్ మల్లికార్జున, గురుకుల పాఠశాలల సమన్వయాధికారిని రూపావతి అభినందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన బోన్లో చిక్కిన మరో చిరుత. తిరుమలలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కినట్లు అటవీశాఖ తితిదే అధికారులు తెలిపారు. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంలో నెల్లూరు జిల్లాకు చెందిన 6 ఏళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు నడక మార్గంలో 3 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు.
మోకాలిమిట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం బోన్లో ఓ చిరుత చిక్కగా తాజాగా గురువారం వేకువజామున మరో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. 50 రోజుల వ్యవధిలో 3 చిరుతలను బంధించినట్లు చెప్పారు. పెత్తందారును ప్రతిబింబిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను మాత్రమే పేదల పక్షపాతి అన్నట్టుగా ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రశ్నించే మీడియా, విపక్షాలు, ప్రజా సంఘాలు పేదలకి శత్రువులు అన్నట్టుగా సీఎం జగన్ ప్రచారం చేస్తూ ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆయనే అసలైన పెత్తందారు, పేదల వ్యతిరేకి అని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారు. విరాట్నే కెప్టెన్గా కొనసాగించి ఉంటే భారత్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్న మాజీ కెప్టెన్ రషీద్. విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ సారథిగా ద్వైపాక్షిక సిరీస్లో అదరగొడుతున్నాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో మాత్రం భారత్ను ఛాంపియన్గా నిలపలేకపోతున్నాడు. అతడి సారథ్యంలో 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లోనే ఇంటి ముఖం పట్టింది. ఈ ఏడాది జూన్లో జరిగిన WTC ఫైనల్లోనూ టీమిండియాకు నిరాశ ఎదురైంది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీలో భారత్ను విజేతగా నిలపలేదు. అయితే మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడంతో టీమిండియా గురించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే ఈ టోర్నీకి భారత్ సరైన విధంగా సన్నద్ధం కాలేదన్నాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్గా కొనసాగించి ఉంటే భారత్ 100% సిద్ధమై ఉండేదని అభిప్రాయపడ్డాడు. మిడిల్ లోయర్ బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా యాజమాన్యం తరచూ మార్పులు చేసిందని, ఆ కారణంగానే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో ఓటమి పాలైందని పేర్కొన్నాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కిన వికలాంగుడు. తనకు రావలసిన భూమిని మరో వ్యక్తి సాగు చేస్తున్నాడని తహసీల్దార్ను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ ఆర్ఐ సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ చెప్పడంతో సెల్ టవర్ దిగిన నాగరాజు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం మండల శాఖ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని స్మృతివనం నుండి శాంతి ర్యాలీ విద్యార్థులతో, సంస్థ సభ్యులతో, స్వచ్ఛంద సంస్థల నాయకులతో ప్రకాశం చౌక్ వరకు శాంతి నినాదాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి, పర్యావరణం కాపాడుకుందామంటూ ప్లే కార్డులతో, శాంతి చెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కారుమూరి బాబు, కోశాధికారి సన్నిధి నాగభూషణరావు, మంతెన రామ్ కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి వేధింపులపై విధులు బహిష్కరించి నిరసన తెలిపిన పంచాయతీ కార్మికులు. పంచాయతీ కార్మికులను అదనపు పనిభారంతో వేధిస్తున్న పంచాయతీ అధికారులు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళ పంచాయతీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులపై రకరకాల పనులతో వేధింపులకు గురిచేస్తున్న ఈవో సుబ్బారావు తీరు మార్చుకోవాలని గురువారం సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ సహాయ కార్యదర్శి కేశవ పీరయ్యలు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోబో తరహాలో పంచాయతీ కార్మికులు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేయాలని విధులు బహిష్కరించి ఉదయం నుండి 10 గంటల వరకు నిరసన తెలిపి పంచాయతీ కార్మికులు అనంతరం ఈవో సుబ్బారావు, సర్పంచ్ యనమల సుధాకర్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని 100% ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, కార్మికులకు నెల జీతాలు ఇచ్చినందుకు PF, ESI సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే మహిళలని కూడా చూడకుండా ఒక దొబ్బుడు బండితో రోజు 500 ఇండ్లు చెత్తను తీసుకెళ్లాలని, వాటర్ సిబ్బంది మీరే పైపులైన్ గుంతలు తీసుకోవాలని అనడం చాలా బాధాకరమన్నారు. గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు 14 నెలలు వేతనాలు ఇవ్వకపోతే ఏ విధంగా కుటుంబాలు గడవాలని అన్నారు. లైటర్కు లైట్ వేయాలంటే ఒక మనిషిని కూడా పంపను అనడం, డ్రైనేజీలో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలనడం, ఇబ్బంది పెడుతూ ఉండడం సరికాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు నాగేష్, ఓబులమ్మ, శారద, గురప్ప, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.